రక్షణ పొందిన దేవుని సంఘమా, ప్రపంచానికి నువ్వు ఒక ఆకర్షణగా ఉండాలా. మనల్ని బట్టి సమాజం ప్రభు వైపు తిరగాల. మనల్ని బట్టి ఆయన ప్రేమను సమాజం గుర్తించాల. జరుగుతున్న ఏ క్రియకైనా వెనక ఉన్న ప్రధాన కారణం ఏంటంటే ఈ సమాజానికి ఆయన ప్రేమ తెలియటం లేదంతే. తెలియజేయాల్సిన బాధ్యత నీదే. మీ కుటుంబ ఐక్యతను చూస్తే, మీ సంతోషాన్ని చూస్తే మాకు కూడా మీ వలె అవ్వాలని ఉందండి, మార్గం చెప్పండి అంటే మనము యేసయ్యను గురించి బోధించవచ్చు. భక్తి పెదవులకు పదములకు పరిమితం కాకూడదు, ప్రవర్తనలో కనబడాలి. నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ మతం ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ బ్రతుకు మార్చుకోవడానికి నువ్వు సిద్ధపడి, యేసు ప్రభువా నువ్వు దేవుడు అయితే నన్ను కనికరించమని అడగండి. మీ సకల పరిస్థితులను బహు దీవెనకరంగా మార్చగలిగిన దేవుడు.